మొగధీరలో కాలభైరవ 100 మంది శత్రువులను చంపాడు. అది ఫిక్షనల్. కానీ రియల్ లైఫ్ లో ఇతను 300 శత్రువులను చంపాడు. ఇది ఒరిజినల్. అతనే ది గ్రేట్ ఇండియన్ సోల్జర్ రైఫిల్ మ్యాన్ జశ్వంత్ సింగ్ రావత్ గారు. అది 1962 నూరానంగ్ ప్రాంతంలో ఇండియా చైనా మధ్య వార్ జరుగుతున్న టైంలో చైనా సైనికులతో పోల్చుకుంటే మన సైనికుల దగ్గర సరైన వసతులు, సరైన ఆయుధాలు లేవు. దాంతో మన అధికారులు మన బలగాలను వెనక్కి రమ్మని పిలిచారు. కానీ జశ్వంత్ సింగ్ రావత్ గారు దేశం కోసం ఇక్కడే చావనైనా చస్తాను కానీ వెనక్కి మాత్రం తిరిగి రాను అని చెప్పి అక్కడే కొండపై 72 గంటల పాటు చైనా సైనికులతో పోరాడి నలువైపులా 300 ఆయుధాలు అమర్చుకొని తనొక్కడే ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా యుద్ధాన్ని కొనసాగించాడు. చివరి నిమిషం వరకు పోరాడి దాదాపు 300 సైనికుల వరకు మట్టు పెట్టాడు. చివరిగా తన దగ్గర ఉన్న ఏకైక తూటాతో కాల్చుకొని వీర మరణం పొందాడు. 3 రోజుల పాటు ముప్పు తిప్పలు పెట్టిన వాడు మా చేతిలో చావలేదన్న కసితో తల మొండెం వేరు చేసి తలను తమతో తీసుకెళ్లారు. 2 దేశాల మధ్య శాంతి ఒప్పందం జరిగిన తరువాత జశ్వంత్ సింగ్ గారి తలను భారత్ కి అప్పగించారు.